ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రం సిపిఎం పార్టీ కార్యాలయం పార్టీ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి బూక్యా వీరభద్రం పాల్గొన్నారు. నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు సాగు చేసిన పంటలకు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ, జిల్లా నాయకుల సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, కుటుంబరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. లేదు, ఎంత డిమాండ్ అవసరం ఉంది ఇక్కడ, దానికోసం ఏం ప్రయత్నం చేయాలను ఇప్పటికైనా సరే ప్రభుత్వం, కేంద్రం ఈ రాజకీయ కుట్రల తీర్పులు మానేసి తెలంగాణకి సరిపడిన ఎరువులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చే ఎరువులు కూడా తగినన్ని ఇవ్వడం లేదు. ఒక రైతుకి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో యూరియా కొరతతోటి ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య రైతులు నలిగిపోతూ ఉన్నారు. సకాలంలో యూరియా అందకపోవటం వల్ల రైతులు పంట నష్టపోవటమే కాకుండా చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. రోజుల తరబడి యూరియా బస్తా కోసం పనులు మొత్తం వదిలిపెట్టుకొని ఎరువుల దుకాణాల ముందు, సొసైటీల ముందు రైతులు గంటల కొద్ది, రోజుల కొద్ది కాలయాపన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కేంద్రం కారణం అని చెప్పి రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం కారణం కేంద్రం చెప్తా ఉంది. కానీ మొత్తం రైతు మాత్రం బాగా నష్టపోతూ ఉన్నాడు. దీంట్లో ప్రధానంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వమే ఈ రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే డిమాండ్ తగినట్టుగా యూరియాను ఉత్పత్తి చేయడంలో కానీ, సప్లై చేయడం కానీ కేంద్రం వైఫల్యం చెందింది. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా 30,000 రూపాయలు ఇచ్చారు. పైగా రామగుండం నుంచి మనకి సప్లై చేయొచ్చు. ఇక్కడ ఉత్పత్తి ఏదంటే 40% మన దగ్గరికి పంపుతా ఉన్నారు, మిగతాది బయటికి పంపిస్తూ ఉన్నారు. 2 కారణాలు. ఒకటి, బీజేపీ యూరియాకి ఇచ్చేటువంటి సబ్సిడీని తగ్గించుకోవడం కోసం కూడా చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంది. గత బడ్జెట్లోనే 10,000 కోట్ల రూపాయలు యూరియా మీద సబ్సిడీని తగ్గించింది. రెండోది, ఇప్పుడు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం అనే పేరుతోటి రైతుల్ని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కొరత సృష్టించడం ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు మన పంటలు కానీ, మన భూములు కానీ, రైతులు కానీ పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడడానికి అలవాటు పడి ఉన్నారు. ఒకేసారి మాత్రం సాధ్యం కాదు. ఆర్గానిక్ పంటలు పండించమంటున్నారు. ఆర్గానిక్ పంటలు పండించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, ప్రొడక్షన్ తగ్గుతుంది, రైతు గిట్టుబాటు కావటం లేదు. అలాంటి దానికి ప్రభుత్వం నుంచి పూర్తిగా సబ్సిడీతో పాటు ప్రభుత్వం మద్దతు ఉంటే రైతులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా భారం తగ్గించుకోవడం కోసం ప్రధానంగా రెండింటి మీదనే, 2 రకాల ఎరువులు కొరత ఉంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా యూరియాకి అట్లాగే డిఏపికి మాత్రమే ఇస్తున్నారు. రెండింటి మీద ఇస్తుంది. ఈ 2 రకాల ఎరువులు మాత్రమే కొరత ఏర్పడ్డాయి. కారణం ఏంటి అంటే ప్రభుత్వం భారం తగ్గించుకోవడం కోసం ఇటు ఉత్పత్తి నిలిపివేసి ఆ డిమాండ్ తగినట్టుగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఇది కారణం. ఇది ముఖ్యమైనది. రెండోది, అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలు కూడా. చైనాతో జరుగుతున్న లావాదేవీల్లో ప్రభుత్వం ముందు చొరవ చూపెట్టలేదు. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. కొరత ఏర్పడ్డాక రైతులు ఆందోళన చెందిన తర్వాత ఇప్పుడు ఏదో చైనాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈలోపు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, రైతులు పంట నష్టపోయే అవకాశం ఉంది. అందుకే రెండవది, ఇక్కడ మరొక కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా రాజకీయంగా దెబ్బతీయడం కోసం కూడా బీజేపీ మరొక రకంగా ఈ ఎరువుల కొరతను సృష్టిస్తూ ఉంది. దీన్ని రాజకీయంగా వాడుకుంటూ ఉంది. ఏదో దూడని చేయకమని బర్రెంత అన్నం అన్నట్టుగా రైతులను ఎగేస్తూ ఉన్నారు. పైనుంచి మాత్రం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇది బీజేపీ నాయకులు అవలంబిస్తున్నారు. తెలంగాణ చెందినటువంటి కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఏమాత్రం కూడా రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను తెప్పించడంలో, ప్రభుత్వం ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీన్ని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా రైతులు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరొకటి, పత్తికి విదేశీ పత్తి మీద ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తూ ఉంది. చాలా ప్రమాదం రాబోతుంది. ఇప్పటికీ అమెరికాతో సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా ఒత్తిడి ఏంటంటే అమెరికా నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద భారతదేశంలో 0 ట్యాక్స్ ఉండాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంది. మన ప్రభుత్వం
చాలా కాలంగా సమృద్ధి పూలు చేస్తున్నప్పుడు ఇంక కొలిక్కి రాలేదు. అయినా సరే ఇప్పుడు ముడి పత్తి మీద ఉన్నటువంటి ట్యాక్స్ని ఎత్తివేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే భారతదేశంలో పత్తి రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి దాన్ని తగ్గించడానికి వీలు లేదని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరొక వైపున పామాయిల్ ఉంది.